రైట్, మరొక బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేసింది సుప్రీం కోర్టు. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రెగ్యులర్ గా మార్పు చేసింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. పాస్పోర్ట్ ని సరెండర్ చేయాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సాక్షులను ప్రభావితం చేయొద్దు అంటూ కూడా కొన్ని సూచనలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు కంప్లీట్గా సహకరించాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఈరోజు గతంలో ఇచ్చినటువంటి బెయిల్ని ఇప్పుడు రెగ్యులర్గా మారుస్తూ మధ్యంతర బెయిల్ను రెగ్యులర్గా మారుస్తూ తీర్పునిచ్చింది. అండ్ దాంతోపాటు కొన్ని కండిషన్స్ అండ్ టర్మ్స్ని కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాస్పోర్ట్ని సరెండర్ చేయాలంటూ కూడా చెప్పినట్లుగా డీటెయిల్స్ అందుతున్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి గోపి అందిస్తారు ఢిల్లీ నుంచి. గోపి, సుప్రీంకోర్టులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట లభించిందని చెప్పొచ్చు. గతంలో ఏదైతే రెగ్యులర్ బెయిల్ ఇవ్వకుండా కొంత ఉపశమనంలో కలిగించినప్పటికీ విచారణకు ఎప్పుడు హాజరు కావాలంటూ కూడా కోరిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు జరిగిన విచారణలో భాగంగా పూర్తిగా బెయిల్ రెగ్యులర్ బెయిల్ ఆయనకు మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని షరతులను ఈ సందర్భంగా కోర్టు ఆయనకు సూచించడం జరిగింది. ముఖ్యంగా ఆయన పాస్పోర్ట్ ని పోలీస్ కి సరెండర్ చేయాలని, అదేవిధంగా ఎక్కడికైనా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే కనుక కోర్టు దృష్టికి తీసుకురావాలి. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసుకోవాల్సింది కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ విచారణకు సంబంధించి సాక్షులను ఏ విధంగా కూడా ప్రభావితం చేయకూడదు, ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే కనుక బెయిల్ క్యాన్సిల్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా గత 10 రోజులుగా తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ లో కీలక వ్యక్తిగా భావించిన ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్ అయిన వాళ్ళంతా కూడా బెయిల్ పైన ఉండడము, అదేవిధంగా ఈయనను దాదాపు 7-8 సార్లు కూడా విచారించడము, వీటన్నిటిని కూడా కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకురావడం జరిగింది. అయితే గత విచారణ సందర్భంగా కూడా ఈ పిటిషనర్ కి సంబంధించిన అంశంలో రెగ్యులర్ బెయిల్ ని కోరడం జరిగింది. అయితే విచారణ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇంకా ఈ కేసుకు సంబంధించిన సిట్ అధికారుల ముందు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆయన సెల్ ఫోన్ ఏదైతే iOS కు సంబంధించి కావచ్చు, ఐప్యాడ్ కు సంబంధించి కూడా కొంత లాక్స్ ఓపెన్ చేయట్లేదు. వీటన్నిటికి సంబంధించి కూడా ఇంకా ఆయన విచారణ పూర్తి కాలేదంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు జరిగిన విచారణలో మాత్రం ప్రభాకర్ రావుకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేస్తూ జస్టిస్ బివి నాగరత్నం ధర్మాసనం నిర్ణయం తీసుకొని ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. గోపి, అయితే గతంలో కూడా ఇదే కేసుకు సంబంధించి ఇదే ప్రభాకర్ రావు బెయిల్ విషయంలో విచారణ విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో కూడా సుప్రీంకోర్టు అనేక విషయాలని ప్రస్తావిస్తూ అధికారులని మందలించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఈరోజు మధ్యంతర బెయిల్ని రెగ్యులర్ బెయిల్గా కోర్టు తీర్పునివ్వడం, మారుస్తూ తీర్పునివ్వడం దేనికి సంకేతం? ఈరోజు కూడా అధికారులని ఏదైతే ఈ కేసును విచారిస్తున్నటువంటి అధికారులకు ఏమైనా చివాట్లు కానీ లేదంటే ఏమైనా మళ్ళీ ఒకసారి ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి ఉందా సుప్రీంకోర్టు? అంటే ఈరోజు విచారణ సందర్భంగా ఇటు ప్రభాకర్ రావు పిటిషన్కి సంబంధించి ఆయన విచారణ పూర్తి అవ్వడం జరిగింది. ఇప్పటికే అధికారులు అనేక సార్లు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాన్నంతా కూడా వీడియోగ్రఫీ కూడా చేయడం జరిగింది. సో ప్రభాకర్ రావు వద్ద నుంచి తీసుకోవాల్సిన సమాచారం ఇంకా ఏమీ లేదు కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలన్నది కూడా ప్రభాకర్ రావు తరఫు న్యాయవాదులు కోర్టును కోరడం జరిగింది. అయితే సిట్టు అధికారుల విచారణ ఇంకా పూర్తి కాలేదు. అదనపు ఛార్జ్షీట్లు ఇంకా దాఖలు చేయాల్సి ఉంది కాబట్టి ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులను ప్రభావితం చేస్తారనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క సాక్షుల ప్రభావితానికి సంబంధించి కావచ్చు, ఛార్జ్షీట్కి సంబంధించిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ యొక్క జడ్జిమెంట్ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూనే అదనపు ఛార్జ్షీట్ను త్వరగా దాఖలు చేయాలంటూ కూడా అధికారులకు సూచించడం జరిగింది.
సో మొత్తంగా చూసుకుంటే Okay. ఆయనకు ఆ షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ అయితే సుప్రీంకోర్టు ఈరోజు మంజూరు చేసింది. ఓకే గోపి, థ్యాంక్ యూ.